ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాం. ఈరోజు చేగోడలు చేసుకుందాం అనుకుంటున్నాం. స్వీట్ షాప్లో ఉంటాయి కదండి, చిన్న చిన్న బుడ్డివి అవి చేసుకుందాం అనుకుంటున్నాం చేగోడలు. దానికి ఐటమ్స్ ఏంటంటో చెప్తున్నాను. 2 కప్పులు, 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం రవ్వ, కొంచెం నువ్వులు, కారపొడి, కలర్కి పసుపు, చిటికెడు పసుపు, వాము, బటరు, ఇది 1 కప్పు ఈ కప్పుతో బియ్యం పిండి, ఈ కప్పుతో మైదా పిండి. అంటే 4 కప్పులు వాటర్ వేసుకోవాలండి. గుల్లగా రావడానికి బటర్ వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం అండి. కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఐటమ్స్ అన్నీ వేసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సారీ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. పసుపు కారం వేసిన తర్వాత ఉప్పు చెప్పలేదండి. అసలు ఉప్పు లేదుగా, ఉప్పు చెప్పలేదు, మర్చిపోయాను, ఏమనుకోవద్దండి. కొంచెం వేసుకుందామండి, కావాలన్నప్పుడు టేస్ట్ చూసి వేసుకుందామండి. నువ్వులు, వాము, నేను వాము పొడి చేశానండి. అరుగుదలకు కూడా బాగుంటుందండి. బాగా మరుగుతున్నప్పుడు కొంచెం బటర్ వేసుకుందామండి. వాటర్ కరిగిన తర్వాత నెక్స్ట్ చేగోడలు చేసుకుందాం. బటర్ బాగా కరగాలి. మనకు కావాలంటే ఈ టైంలో బటర్ కరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందామండి. అంటే గుల్లగా రావడానికి బటర్ వేసుకుంటామండి. కొందరు అప్పుడు డాల్డా వేసుకుంటేవారు ఎక్కువగా. నేను చిన్నప్పుడు అన్నింటిలో దాంట్లోనే డాల్డా ఎక్కువ వేసేవారు నాకు తెలిసినట్టుగా. ఇప్పుడు బటర్ వాడుతున్నారు ఎక్కువగా. లేదు, ఉప్పు వేసుకుందామండి. ఉండలు లేకుండా కలుపుకుందాం అండి. పిండి వేసుకుందాం ఇప్పుడు. తీసుకుందామండి. మనం పిండి అందులో తీసుకున్నాము. ఈ బౌల్ ఉంది కదండి, మరి వేస్ట్ చేయకుండా ఈ బౌల్లో వేసేసుకుందామండి. చిన్న బౌల్లోనే క్లాత్ పట్టుకుని వేసుకుందాం.
చూడండి ఈ మాదిరిగా నీళ్ళలో తడి చేసుకుందామండి. ఉండలు లేకుండా మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుదామండి. వంట తీస్తున్నాను, కాలుతుంది. ఇది ఆడించిన పసుపు కాబట్టి బాగా ఎల్లో కలర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేగోడలాగా చేసుకుందాం. చేగోడలు నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి. కొంచెం ఎక్కువలు వస్తున్నాయి, ఆవంతులు వస్తున్నాయి, సారీ అండి. ఇందులో ముద్ద పెట్టి చేస్తున్నాను. పూలు పెద్దది ఇది. చూద్దాం, మనం ట్రై చేద్దాం. ఫస్ట్ టైం సక్సెస్ అవుతామా లేదా? సక్సెస్ అవ్వాలి, కంపల్సరీగా సక్సెస్ అవ్వాలి అండి. నూనె ఇప్పుడు చేగూడలు చేద్దాం. ఎలా పాములాగా వచ్చింది కదండి, అలా వచ్చింది అండి. చేగూడలు కొన్ని చేయడమే కష్టంగా ఉంది చాలానా. నా చేతులు ఫస్ట్ టైం కదా షేక్ అవుతున్నాయి. వస్తాయా రావా అని టెన్షన్గా ఉంది. ఎక్కే లోపల మనం మళ్ళీ కొన్ని చేసుకుందామండి. ఇంత బాగా వస్తుంది, చూస్తాను. ఎవరైనా చేసుకోవచ్చు, కానీ చుట్టడమే కొంచెం ఇబ్బంది అంతే. ఇద్దరు ఉంటే మనుషులు కంపల్సరీగా అయిపోతాయి. ఒకరు ఎలాగంటే ఒకరు చుడితే కంపల్సరీగా అయిపోతాయి. ఒకరితో మాత్రం కొంచెం టైం పడుతుందండి, అంతే, ఇంకేం లేదు. నేను మాత్రం ఆయిల్ రాసుకుంటున్నానండి. ఆయిల్ రాసుకుని చేసుకుంటే స్మూత్గా వస్తున్నాయి. ఆయిల్ రాయకుండా చేస్తే అంటే రఫ్గా వస్తుంది. ఆయిల్ వేడెక్కే ఇందులో వేసుకున్నామండి. మనం సక్సెస్ అయ్యామండి, బాగా వస్తున్నాయి. రావనుకున్నామని టెన్షన్ వేసింది, కొంచెం భయం వేసింది. ఫస్ట్ టైం కదండి, ఎలా చేస్తానో ఏంటి అని భయం వేసింది. కానీ కంపల్సరీగా మనం సక్సెస్ అయ్యి. లైక్ చేయండి, దీన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. టింగ్ మాత్రం బెల్ మాత్రం మర్చిపోకుండా కొట్టియండి. మనం సక్సెస్ అయ్యాం కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి. టకా మనం చేసేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్లు కంపల్సరీగా నైట్ వేసుకుంటానండి. వాతావరణానికి అస్సలు తట్టుకోలేను, నాకు చెమట ఎక్కువ పడుతుంది. అందువల్ల ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ చీరలు కట్టుకుంటాను. నాకు ఇష్టమైన చీరలు. డ్రెస్సులు ఐరన్ చేయాలని ఒళ్ళు బద్ధకం ఎక్కువ అండి, అంతే. ఇక్కడ గుంటూరులో 20 రూపాయలు తీసుకుంటున్నారండి డ్రెస్సులకి. ఈ ప్లేట్ అయిపోయింది, మంది ఫినిష్. ఈ ప్లేట్ ఉంది, చేస్తున్నాను. వస్తున్నాయి, సగం కరకరలు ఆడుతున్నాయి. మా పాప ఉంటే ఈ పాటకి టేస్ట్ చేసేదను. మా వారున్నా కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా పాప స్కూల్కి వెళ్ళింది. ఇద్దరికి స్కూల్, ఒకళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్కూల్ నుంచి వచ్చి ఈ వాయ అయిపోయిన తర్వాత మళ్ళీ చేయగడాలు చుట్టుకోవాలండి. కొంచెం ఉన్నాయి చూడండి. అప్పుడు చాలామంది చెప్పారండి. ఏం చెప్పారంటే చేగోడాలు చేస్తే పేలుతాయి అని. యాక్చువల్గా ముద్ద మనం సరిగ్గా కలపకపోతే అవి పేలుతాయండి. ముద్ద సరిగ్గా మనం కలుపుకొని పిండిలు లేకుండా కలుపుకున్నామంటే అది బాగా వస్తాయండి. అది ఆ టిప్ నేను నేర్చుకున్నాను. చక్కగా నీట్గా వచ్చాయండి. ఇదిగోండి, ఇదిగోండి, ఇది థర్డ్ టైం ఇది చేస్తున్నాను. ఒక్కరు చేయాలంటే చాలా కష్టం. ఇద్దరు మాత్రం ఉండాలి కంపల్సరీగా.
1 గంట నుంచి మొదలు పెడితే 3 అవుతుంది టైం. దాన్ని గుల్లగా వచ్చేటండి. మనం ఓపిక ఉండాలి ముఖ్యంగా. ఇవి కానీ ఎక్కువగానే చేసుకున్నాము మన పని అయిపోయినట్లుగా. ఎవరో ఒకరు తోడు ఉంటానే. మా పాప 4:30కి వచ్చి, అదే 5 o'clock వచ్చే లోపల అయిపోతాయి. ఇంకా నేను వెళ్ళి తీసుకుని రావాలి కదా. బ్రష్ చేంజ్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. స్వీట్ స్టైల్ చేగోడీలు, బుడ్డి చేగోడలు, పెద్ద చేగోడం వస్తున్నాయి. లాస్ట్ వాయిదా వస్తుందండి. 1 గంటకి మొదలు పెడితే మా పాపలు స్కూల్ తీసుకుని వచ్చాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆ పచ్చిగా ఉంటున్నా అందుకు సగం వేగిన తర్వాత మళ్ళీ వేసి వేపుకుంటే బాగుంటున్నాయి. వస్తుంది బాగా చేస్తుంటే తింటూనే ఉన్నాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, టంగ్ బెల్ కొట్టండి. బాయ్.